మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మహిళా వరల్డ్ కప్ కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఈ వరల్డ్ కప్లో ప్రాధాన్యత ఏమిటంటే ఇటీవల జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లకంతా దీనికి విరుద్ధంగా ఉంది. మనకు జరిగినటువంటి 2011లో వచ్చిన వరల్డ్ కప్ దాని తర్వాత మహిళలకు సంబంధించి ఇంతవరకు రాలేదని అందరూ అంటున్నారు. ఈ విధంగానే ఇటీవల జరిగినటువంటి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ల సందర్భంగా జరిగిన ఆస్ట్రేలియాతో మన టీమిండియా మహిళలు అత్యంత అద్భుతంగా మ్యాచ్ ఆడి గెలిచారు. అదే తీరులో సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడుతుంది. దాంట్లో కూడా అదే తీరు గెలవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఏమంటే ఇరు జట్లకు ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు ఆస్ట్రేలియాతో గెలిచి మనవారు ఊపు మీద ఉంటే వారు ఇంగ్లాండ్ను ఓడించి వారు అదే విధంగా ఉన్నారు. ఇరువురికి ఇది కప్పు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి అందరూ మహిళా వరల్డ్ కప్ పైనే దృష్టి సారించారు. ఈ విధమైనటువంటి అందరి మనలను తీసుకొని మహిళలు మన వరల్డ్ కప్లో గెలుస్తారని ఆశిస్తున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి మధ్య మహిళలతో జరుగుతూ ఉంది. అత్యుత్సాహంగా మన మహిళలు చాలా బాగా పాల్గొంటున్నారు. ఈరోజు మన మహిళలు మంచిగా గెలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్నది. ఈ కప్పు మా ఇండియా వాళ్ళు ఫైనల్కి ఇంతవరకు 2 సార్లు 3 సార్లు వచ్చినారు, అయినా కానీ కప్పు గెలిచలేదు. ఈ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్కు పోటాపోటీగా జరుగుతున్నది. ఇంతకుముందు సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. దాంట్లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో మన ఇండియన్స్ లేడీస్ ఉమెన్స్ చాలా బాగా ఆడి మన సెమీఫైనల్స్ గెలుపొందినారు. అదేవిధంగా ఈ పొద్దు జరగబోయే వరల్డ్ ఫైనల్ మ్యాచ్ ఉమెన్స్ వరల్డ్ ఫైనల్ మ్యాచ్లో మన ఇండియా జట్టు ఫైనల్లో గెలవాలని మన భారతదేశం తరఫున ప్రతి ఒక్కరు కోరుచున్నారు. మనం ఆ టీంకి అందరూ మన భారతదేశం తరఫున ప్రజలందరూ వాళ్ళు గొప్పగా గెలిచాలని అనుకుంటున్నాము. అందరికీ నమస్కారము. ఎన్నడూ లేని విధంగా మన మహిళా క్రికెట్ టీము చాలా బాగా ఆడుతున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాము. ఈరోజు 2 గంటలకు జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళు గెలిచి మన ఇండియా పవర్ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మహిళా వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో ఆడి ఫైనల్కి చేరడం చాలా ఆనందంగా ఉంది. మన మహిళలు ఇదే విధంగా సౌత్ ఆఫ్రికాతో ఆడి వరల్డ్ కప్ సాధించాలని కోరుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీ కల్పిస్తున్నందుకు. మనందరికీ తెలుసు, ఈరోజు ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతూ ఉంది, ముంబైలో జరుగుతూ ఉంది. ఇది మన ఇండియాకి సౌత్ ఆఫ్రికా మధ్యలో జరుగుతూ ఉంది. కాబట్టి మొన్ననే మనం కూడా చూసాము, ఆస్ట్రేలియా టీం మీద చాలా ఘన విజయంగా 300 స్కోర్ ఉన్నా కానీ 300 పైన ఉన్నా కానీ మంచిగా చేసి కన్సిస్టెన్స్తో ఆడిన మన ప్లేయర్స్కి ఇది ఒక ఇంకా బెటర్ ఆపర్చునిటీగా మనం ఇంకా ప్రూవ్ చేసుకొని మన టీం ఇండియాకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాం. అలాగే మనం అందరికీ తెలుసు, మన ఇండియాలో మనము ఉమెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఎంతోమంది ఉమెన్స్ దీంట్లో పాల్గొని సక్సెస్ కావడానికి వాళ్ళు కూడా చాలా తోడ్పడ్డారు. సో వాళ్ళ హ్యాండ్ కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మంచి పేరు తెచ్చుకొని మన ఇండియాకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు టీమ్ ఇండియా. ఈరోజు యావత్ భారతదేశము చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు. ఎందుకంటే మన భారతదేశపు మహిళా క్రికెట్ టీం మన శివంగులు ఖచ్చితంగా వరల్డ్ కప్ ఫైనల్కి ప్రవేశించారు. ఈరోజే వరల్డ్ కప్ ఫైనల్. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసి మన భారత మహిళా టీం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మా కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా వేడుకుంటున్నాం. మా మహిళా క్రికెట్ టీంకి వాళ్ళకి అన్ని విధాల తోడ్పాటుగా ఉండి ఖచ్చితంగా ఈ రోజు జరిగే ఫైనల్లో ఖచ్చితంగా మన భారతదేశ మహిళా టీము 100% ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ఆడపుల్లలై సింహాలై గర్జిస్తున్న మన మహిళా క్రికెట్ టీముకు మరొక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా మనం ఈ రోజు ఫైనల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఆల్ ద వెరీ బెస్ట్.